హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం నువ్వుల లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది ఈ సంక్రాంతికి కంపల్సరీ ప్రతి ఒక్క ఇళ్లలో కూడా తయారు చేసుకుంటారు. ఎందుకంటే వింటర్లో మన శరీరానికి వేడి అనేది అవసరం కాబట్టి ఈ సమయంలో మన పెద్దవాళ్ళు దీన్ని సంక్రాంతికి స్పెషల్ లాగా తయారు చేసుకోవడం, మళ్ళా వింటర్లో కంపల్సరీ నువ్వులు ఎక్కువగా తినడం అనేది నేర్పించారు. సంక్రాంతికి అన్ని పిండి వంటలలో కూడా నువ్వులు ఎక్కువగా ఉంటాయి. మీరు గమనించారా? అది మనకి ఆరోగ్యపరంగా చాలా మంచిదన్నమాట. కాళ్ళకి తిమ్మిర్లు అనేటివి రాకుండా శరీరం వేడి చేయడానికి. తర్వాత లేడీస్కి నువ్వులు చాలా మంచిదండి. ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరీ తినడానికి ఇష్టపడాలన్నమాట. అది కూరలలో వేసుకునే పౌడర్స్ అయితే కానీ, ఇలా పిండి వంటలు అయితే కానీ, లేకపోతే ఇలాగ లడ్డు తయారు చేసుకోవడం కానీ, ఏదైనా కూడా మన ఇంట్లో ఉండే ఫుడ్ వల్లనే మనం హెల్త్ని బాగా కాపాడుకోవచ్చు. 10 మినిట్స్లో మనం తయారు చేసుకునే ఈ నువ్వుల లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఈ నువ్వుల లడ్డు కోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని 1 కప్పు నువ్వులని వేసుకోవాలి. వేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఇవి కొంచెం చిటపటలాడే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. నువ్వులు చిటపటలాడటం అంటే మొత్తం నువ్వులు అనేటివి లావుగా అయిపోవాలండి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. హైలో పెట్టుకున్నా, మీడియంలో పెట్టుకున్నా కూడా మనకి త్వరగా అడుగంటే ఛాన్స్ ఉంటుంది. ప్రతి ఒక్క నువ్వులు కూడా లావుగా అయిపోవాలి. అప్పుడైతేనే మనకి నువ్వుల లడ్డు అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇలాగ సిమ్లో పెట్టుకొని వేయించుకోవడం కోసం మనకు ఒక 10 మినిట్స్ టైం పడుతుంది. ఇలా వేయించుకున్న నువ్వుల్ని వేరొక ప్లేట్లోకి మనం ఈ నువ్వుల్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. 1/2 కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. కొంచెం ఎక్కువగా తినాలి అనుకునే వాళ్ళు 1 కప్పు నువ్వులు 1 కప్పు బెల్లం సరిపోతుందండి. కరెక్ట్గా కొలత సరిపోతుంది. కొంచెం తక్కువ తినేవాళ్ళు 1/2 కప్పు వేసుకుంటే సరిపోతుంది. అందులోకి 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని బెల్లం అంతా కరిగే వరకు కూడా బాగా కరిగించుకోవాలి. అలా కరిగించుకుంటూ బెల్లాన్ని ఒక ప్లేట్లోకి నీళ్ళు తీసుకోవాలి. నీళ్ళు తీసుకొని మధ్య మధ్యలో పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. బెల్లం నేను వడపోయలేదండి. ఒకవేళ మీకు నలకలుగా అనిపిస్తే మీరు కొన్ని వాటర్ ఎక్కువగా వేసేసి బెల్లం కరిగిన తర్వాత దాన్ని వడపోసుకున్న తర్వాత పాకాన్ని పట్టుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నలకలేం లేవు కాబట్టి నేను డైరెక్ట్గా వేశాను. ఇలాగే సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ పాకాన్ని పట్టుకోవాలి. బాగా తెల్లగా నురుగనేది రావాలన్నమాట. ఎప్పుడైనా కూడా మనకి పల్లి ముద్దలు కానీ నువ్వు ముద్దలు కానీ రావాలి అని అంటే పాకం అనేది గట్టిగా ఉండాలన్నమాట. మనకి ప్లేట్ మీద వేస్తే గట్టిగా రాయిలాగా శబ్దం రావాలన్నమాట. ఇప్పుడు పాకం వచ్చేసిందండి. చూసారా పైనంతా కూడా ఎలా తెల్ల తెల్లగా నురుగులాగా ఉండిందో, చిక్కగా అయిపోయింది కదా బెల్లం పానకం. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న నువ్వుల్ని అందులో వేసేయాలి. నేను ఇందులో ఇలాచి పౌడర్ కానీ నెయ్యి కానీ ఏం వేయలేదండి. మీకు ఒకవేళ నచ్చినట్లయితే కొంచెం ఇలాచి పౌడరు, కొంచెం నెయ్యి వేసుకోవచ్చు. మామూలుగా అయితే నువ్వుల లడ్డులలో ఇలాచి పౌడర్ కానీ అలాంటివి ఏం వేయరండి. ఇలాగే పట్టేస్తారు. ఇలాగా పాకం వచ్చిన తర్వాత మొత్తం నువ్వులంతా కూడా బాగా కలిపిన తర్వాత ముందుగానే ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అలా నెయ్యి రాసుకున్న ప్లేట్లో ముందుగా పాకం పట్టుకున్న నువ్వుల్ని అందులో వేసేయాలి. వేసిన తర్వాత ఒక ప్లేట్లోకి నీళ్ళు తీసుకోవాలండి. తీసుకొని కొంచెం చేతికి వాటర్ అద్దుకొని కొంచెం కొంచెంగా కార్నర్స్ వైపు తీసుకుంటూ మన చేతికి ఎంతైతే వేడి మనం తట్టుకోగలమో ఫాస్ట్గా అలా లడ్డూలాగా చుట్టేయాలి. వేడివేడిగా ఉన్నప్పుడే లడ్డూలాగా చుట్టేయాలండి. లేకపోతే మనకి ముదురుపాకం తీసాం కాబట్టి కొంచెం చల్లారిందంటే లడ్డు అనేది రాకుండా విప్పుకుంటుంది. అందుకనే కొంచెం వాటర్ అద్దుకుంటూ ఫాస్ట్గా మీకు చూపించే విధంగా లడ్డూలాగా చుట్టేయాలి. చూసారా చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా. పెద్ద పనే ఉండదండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చిందంటే లడ్డు చేయడం చాలా ఈజీ అండి. ఎవరైనా కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూసారా లడ్డూలు ఎంత చక్కగా రెడీ అయిపోయాయో.
చాలా ఈజీ అండి. 10 మినిట్స్లో మనకి ఇది పెద్ద పనేం కాదండి. టక్కున రెడీ చేసి పిల్లలకి రోజొకటి ఇచ్చామంటే చాలా మంచిదండి. పిల్లలేంటి పెద్దలేంటి ప్రతి ఒక్కళ్ళు కూడా తినొచ్చు. లేడీస్కి కంపల్సరీ అవసరం అండి. ఆ విటమిన్ ట్యాబ్లెట్స్ తినే బదులు హాయిగా కాల్షియం కోసం ఇలాగ నువ్వులు తింటే మన హెల్త్ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇలాగా ట్రై చేయండి. ఈ సంక్రాంతికి మీ పిండి వంటలలో ఈ నువ్వుల లడ్డుని మీరు ఈజీగా ప్రిపేర్ చేయండి. నచ్చేయండి నువ్వుల లడ్డు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేకాస్ రెసిపీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.